క్రిష్‌కి దెబ్బలు తగలటంతో రాత్రి వచ్చి అయితే తన మంచం మీద పడుకొని ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న చూసి అయితే "అయ్యో! అయ్యో! నా కొడుక్కి ఏమైందే? నువ్వేం చేశావే?" అని చెప్పేసి అయితే సత్యను బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే "నేనేం చేశాను అత్తయ్య? రాత్రి వచ్చి అతను దెబ్బలతోనే పడుకొని ఉన్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే వాళ్ళ మామయ్య అయితే "రాత్రి వస్తే మాకు చెప్పాలి కదా! మేము ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళం కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే "రాత్రి అందరూ పడుకొని ఉన్నారు మావయ్య. నేను ఎలా చెప్పగలను? అందుకే అతను ఇక్కడికి వచ్చి పడుకున్నారని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే క్రిష్‌ని చెకప్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే "ఏం ప్రాబ్లమ్ లేదు. ఇతనికి 4 గంటలకు ఒకసారి ఈ టాబ్లెట్‌నయితే వేయండి" అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న అయితే అక్కడికి బయటికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్న గీతనైతే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి గీత?" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మ్యాటీనయితే తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఒక గీత ఉండడం చూసి "ఏంటి గీత?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యకైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ నాన్న "ఏంటి గీత చెప్పమంటే చెప్పవేంటి? ఇండియా, పాకిస్తాన్‌కు ఉన్న గీతలా ఉంది ఇది. ఏంటి మీ ఇద్దరి మధ్యన ఈ గీత ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.